తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే తులారాశి వారికి వృత్తిపరంగా వ్యక్తుల యొక్క సహకారం అనేది లభ్యమవుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం, ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క ఆశీస్సులతో మీ యొక్క వృత్తిలో అభివృద్ధితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. దగ్గర ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది. ఇతరుల యొక్క సహకారాన్ని కోరుకోకుండానే మీ అంతటి మీరు పనులు నిర్వర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. దూర ప్రయాణాలకి, ఉన్నత విద్యకి, ఆధ్యాత్మిక ఆలోచనలకి, ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క సందర్శనకి, సంతాన వర్గంతో కలిపి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వారికి ఆకస్మికమైన ఖర్చులకి అధికంగా అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా సంతాన వర్గం వారి యొక్క ఆనందం, వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబంతో కలిసి మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. వారి ఆనందంలో మీరు భాగస్వామిగా మారుతారు. వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం, ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్యం కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెడతారు. కుటుంబం మాట విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిపి ఆధ్యాత్మిక మందిరాలు దర్శిస్తారు. వారి కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ధనాన్ని ఖర్చు పెట్టి మీ యొక్క బంధువర్గంలో కూడా గౌరవాన్ని పెంపొందించుకుంటారు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ధనస్సు రాశి వాళ్ళకి ఇది యొక్క సాంఘిక సంబంధాల విషయంలో మీ యొక్క స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. కొత్త వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు నిర్వర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వ్యాపార విస్తరణ కొరకు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా మీ గౌరవాన్ని పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. వ్యక్తిగత గౌరవం అభివృద్ధి కొరకు నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే నూతన గృహ వాహనాల కొరకు ప్రయత్నాలు చేస్తారు. నూతన గృహాల విషయంలో కూడా పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. తద్వారా మీ యొక్క గౌరవాన్ని ఇనుడింపు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయాలు, అంటే నూతన వస్తువుల కొనుగోలు సందర్భంలో కూడా కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు, దాంతో మీ పేరు ప్రఖ్యాతులు పెరగడం, తద్వారా మీరు ముందుకు వెళ్ళడం, ఆధ్యాత్మిక మందిరాలు దర్శించడం మొదలైన వాటికి అవకాశం సమయంగా మనం దీన్ని భావించవచ్చు.